హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రవిదేవరపల్లి అండి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ముందుగా అందరికీ హ్యాపీ సండే అండి. అందరూ ఈ సండేని హ్యాపీగా గడుపుకోవాలని నేను ఆశపడుతున్నాను. అయితే ఈ రోజున ఆదివారం సందర్భంగా మా చెల్లి, మా బావ సచిన్ గారు, మా నిర్మల, మా చెల్లెళ్ళు ఏగేశ్వరం నుంచి మాకు వంజులు చేపలు పంపించారండి. మా నాన్న సుభాష్ కూడా బాగా ఇష్టంగా తింటారని చెప్పి వంజులు పంపించారు. చెల్లి అక్కడ శుభ్రం చేసింది, కుమారికి రాదని. దాన్ని ఇక్కడ మేము క్లీన్ చేసుకుంటున్నాం అనమాట, కూర వండుకోవడానికి. చూసారా వంజులు? అక్కడ చాలా గోదావరి వంజులు అనమాట, చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. బాగా ఎక్కువ ఈత వేస్తాడు. మా నందన సుభాష్ కూడా ఒకే ముళ్ళు ఉంటుంది కాబట్టి బాగా ఇష్టపడి తింటారు వీటిని. అందుకని చెప్పి తెచ్చుకొని వేగేశ్వరం నుంచి పంపించారు. తెచ్చి శుభ్రం చేస్తున్నామండి. శుభ్రంగా క్లీన్ చేసేసిన తర్వాత లైట్గా సాల్టు, పసుపు తగలనిస్తే ఏమవుద్దంటే నీసు స్మెల్ రాకుండా శుభ్రంగా కడుక్కొని దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు వేసి క్లీన్ చేసి పక్కన పెట్టిన కుమారి ఇప్పుడు పక్కన పెట్టి ఉల్లిపాయలు గట్రా ప్రిపేర్ చేసుకుంటుంది అన్నమాట. ఆ కూరలోకి తగినన్ని మిర్చి, ఉల్లిపాయలు తీసుకొని అవన్నీ ప్రిపేర్ చేసుకుంటుంది కుమారి. ఆ కూరని ఎలా వండాలన్నది ఆల్రెడీ వంజుల కూర ఎక్కువగానే వండుతామండి, మేము అవి ఎక్కువ తింటాము. తగినన్ని ఉల్లిపాయలు తీసుకొని, మిరగాయలు తీసుకొని ప్రిపేర్ చేస్తుంది. ఉల్లిపాయలు సరిపోతాయని నేను అడిగాను. బాగా పులుసు కాదు కాబట్టి సరిపోతాయని చెప్తుందండి కుమారి. ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత అట్లా అందులోను శుభ్రంగా కడుక్కుని పక్కన పెట్టుకున్న చేపలు వేస్తే ఈ వంజుల్ని ఏం చేయాలంటే అండి, బాగా విపరీతంగా తిప్పేయకూడదు. బాగా ఇలాగ గట్టితో ఇట్లా అట్లా కలిపితే ఏమవుద్దంటే ముక్కలు ముక్కలు అయిపోయి పీసులు అయిపోద్ది. అలా కాకుండా ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత చేపలు వేసేసి దానిపైన కారం, తగినంత ఉప్పు ఇవన్నీ వేసుకున్న తర్వాత నీళ్లు పోసేసి మగ్గనివ్వాలి. లైట్గా అలగలగా టచ్అప్ చేసుకొని ఎక్కువసేపు ఇలాగ గట్టితో తిప్పితే ఏమవుద్దంటే పొడిమైపోయి పీసులు కనపడవు అనమాట. పిల్లలు తినడానికి బాగోదు. అందుకనే పెద్ద తిప్పకుండా లైట్గా ఉల్లిపాయలు పైకి వచ్చేలాగా తిప్పి కారం, ఉప్పు కలిపేసి నీళ్ళు పోసి పక్కన పెడుతుందండి. అలాగే మగ్గుతూ ఉన్న తర్వాత కూర రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. మీకు ఈ గోదావరి తీర ప్రాంతంలో ఉన్న వాళ్ళకైతే ఈ వంజుల గురించి బాగా తెలుస్తుంది. ఎక్కువగా చాలామంది పిల్లలు ఎక్కువ తింటారు కాబట్టి ఇష్టపడతారు వంజుల్ని. పెద్ద పెద్ద పులస అలాంటి చేపలు కాదు, కానీ మా వీటిల్లో కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది ఎగురు కానీ పులుసు కానీ ఏది పెట్టుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. మేము గోదావరి పక్కన ఉన్న వల్ల అత్తమానం కూడా తెచ్చుకుంటాము ఈ వంజులు. మా తాళపూడిలో కానీ వేగేశ్వరంలో కానీ బాగా దొరుకుతాయండి. గోదావరి నైట్ వేటకి వెళ్ళి తెస్తారు. కూర దగ్గరికి వచ్చేసిందండి చక్కగా. అంటే ఉల్లిపాయలు చూపించామా, మగ్గిపోయిన ఉల్లిపాయలు. ఈ టైంలో ఆల్రెడీ ఉప్పు వేసేసింది కాబట్టి కారం వేసుకొని లైట్గా వాటర్ పోసుకొని అట్లా మగ్గనిస్తే చాలా బాగుంటుంది. కారం కూడా విపరీతంగా వేయకుండా తగినంతగానే వేసుకోవాలండి. ఈ వంజుల కూర మరీ ఎక్కువగా ఉన్న తినలేరన్నమాట. పిల్లలు ఇష్టపడతారు కాబట్టి బాగా కూర కారం తక్కువగా. మేము మామూలుగానే కారం తక్కువ తింటాం, పిల్లల విషయంలో ఇంకో తక్కువగానే వాడతాం అనమాట. మామూలుగా అయితే చేపల కూర నీసు కాబట్టి కారం ఎక్కువ వేయాలి. మేము కొంచెం తక్కువగా తింటాం కాబట్టి కారం ఇప్పుడు కూడా తక్కువగానే వేసుకుంటామండి. కారం కలిసిపోయిన తర్వాత కొంచెం వాటర్ అప్లై చేసామండి. ఇంక వాటర్ అప్లై చేసిన తర్వాత అయిపోయినట్టు. దీన్ని మగ్గనిస్తే ఇంకా మగ్గిన తర్వాత నెంబర్ 1 ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోద్ది. పిల్లలు బాగా ఎంతో ఇష్టంగా తినే మా గోదావరి చేపలో
గోదావరిలో వంజులు అనమాట. ఇవి చాలా బాగుంటాయండి. మాకు తాళపూడిలో వేగేశ్వరం బాగా దొరుకుతుంది అనమాట. వేగేశ్వరం నుంచి మా బావగారు మా చెల్లి మా నందన కోసం సుభాష్ కోసం ప్రత్యేకించి తీసుకొని పంపించారన్నమాట. మేము కూడా బాగానే తింటాం. మా పిల్లలు అయితే బాగా ఇష్టపడతారండి వంజులు. మొత్తానికి కూర అయితే రెడీ అయిపోయిందండి. చక్కగా వేడివేడిగా అటు పులుసు విపరీతమైన పులుసు కాకుండా ఇగురు కాకుండా కూర అయితే రెడీ అయిపోయింది. ఇంక మేము తినడమే లేట్ అనమాట. అందరూ ఫ్రెష్ అప్ అయ్యి స్నానాలు చేసేసి తినేసి కూర ఎలా ఉందో టేస్ట్ చేసి మీకు చెప్తాము. చూస్తున్నాను. మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరి నిన్న వీడియోలో మేము చలివేంద్రం కోసం పెట్టాము. మజ్జిగ చలివేంద్రం కోసం బాగానే సపోర్ట్ చేస్తున్నారు. ఈరోజు సండే స్పెషల్ కింద ఈ చేపల కర్రీ పెడుతున్నాను ఫ్రెండ్స్. మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా చూస్తూ చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి, మీ పక్క వారితో చేయించండి. మంచి మంచి వీడియోస్ అయితే పెడతాం ఫ్రెండ్స్. డైలీ వీడియో పెట్టాలి కాబట్టి మేము సేవా కార్యక్రమాలతో పాటు డైలీ ఏదో ఒక వీడియో పెడుతున్నాము. మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా చూడండి, లైక్ చేయండి. మీ విలువైన కామెంట్ని మా కామెంట్ బాక్స్లో పెట్టండి. మాకు కొన్ని విషయాలు ఇంకా తెలుస్తాయి. ఏ వీడియో అయితే పెట్టాలనుకుంటున్నారో ఆ వీడియో మీరు చెప్తే మాకు మేము దాని ద్వారా చేస్తాము. భోజనాలు మేము ఇంకా బయలుదేరిపోయి స్నానాలు చేసి చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాత భోజనాలు చేస్తాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్లో పెట్టండి. ఓకే, మన వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీ యొక్క లైక్ మాకు ఎంతో ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.